అందరు నమస్కారం. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చేసి చూపిద్దామని చూపిస్తాననమాట. ఎందుకు అంటే ఈరోజు నా కొడుకు పొద్దున వచ్చేసి పన్నీర్ బిర్యానీ చెయ్యమ్మా అన్నాడు. నేనుండి లేదు నాన్న టైం లేదు. ఇప్పుడు చేసేకి కాదు రేపు చేస్తానని చెప్పాను. కానీ లేదు మమ్మీ నాకు ఈరోజే చేసి పెట్టాల్సిందే నువ్వు అని గట్టిగా అరిచాడు వాడు. సరే వాడు వచ్చేసరికి చేసి పెడదాము అని ఈరోజు మీకు కూడా చాలా మంది కూడా అడిగారు రెసిపీ చూపిమని. యాక్చువల్‌గా నేను పన్నీర్ బిర్యానీ స్కూల్‌కి పంపిస్తాను. పంపించేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, "రే మీ మమ్మీ బిర్యానీ చాలా బాగా చేస్తుందిరా రెసిపీ చూపించుకుని రారా" అంటే, సరేలే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని నేను మీకు కూడా చూపిస్తున్నాను. ఇది ఏమంటే చాలా ఈజీగా చేయొచ్చు. కిడ్స్‌కి లంచ్ బాక్స్ కానీ, హస్బెండ్‌కి ఆఫీస్ కానీ చాలా బాగా చేయొచ్చు. మీకు చూపిస్తున్నాను. లెట్స్ గో. కెమెరామెన్ బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోండి. కొంచెం వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి చాలు. బిర్యానీ మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. రాతి పువ్వ, రాతి మొగ్గ అన్నీ దీంట్లోనే ఉన్నాయండి. యాలకులు, చెక్క, లవంగం, షాజీరా, హోల్ గరం మసాలా ప్యాకెట్ దొరుకుతుంది. 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మాకు ముగ్గురికి కదా, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మళ్ళీ వచ్చేసి దీంట్లోనే పుదీనా ఉంది, కొత్తిమీర కూడా ఉంది, అన్నీ దీంట్లోనే అన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. గోడంబి కూడా వేసుకోండి. ఇక్కడ ఉన్నాయిలే గోడంబి, తీసుకో. ఇదంతా బాగా కలుపుకోండి. బాగా మగ్గాలి. సిమ్లో పెట్టేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. మగ్గాలి అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. గోల్డెన్ బ్రౌన్ ఏం అవసరం లేదు. ఇది ఇన్స్టెంట్ బిర్యానీ. మీ పిల్లలకి కిడ్స్కి కానీ, ఆఫీస్కి హస్బెండ్స్కి కానీ త్వరగా క్విక్గా అయిపోయేది మంచి రెసిపీ అనమాట. మీరు ఏం అనుకోద్దండి, కొంచెం నాకు మాటలది కొంచెం త్వరగా వచ్చేస్తాయి, కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం. 2 స్పూన్స్ వేసుకున్నాము. బాగా ఫ్రై చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది వచ్చేసి దీంట్లో పచ్చిమిర్చి, అల్లము, వెల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఇంకా వచ్చేసి కొత్తిమీర అన్నీ వేసి మిక్సీకి వేసాను అనమాట. ఇది పేస్ట్ అందుకు. ఓకే, చూడండి ఇందాక చెప్పాను కదా, అంతా మిక్సీకి వేసేసాను. ఈ పేస్ట్ ఇంట్లో వేసేసానమాట. ఇప్పుడు వచ్చేసి నేను చేతితో వేసే అలవాటు అండి, నాకేం స్పూన్తో వేసే అలవాటు ఏం లేదు. చూడండి నాకు రాళ్ళు వేసుకుంటున్నాను నేను. మీకు తగినట్టు వేసుకోండి, నాకు తగినట్టు నేను వేసుకుంటున్నాను. కొంచెమే పసుపు వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అక్కడ ఫ్రీ వేసాం కదా. మీకు కారం బట్టి వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను అంటే 1 స్పూన్లో గరం మసాలా వేసేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. కొంచెం నెయ్యి ఉంది, ఎందుకు వేస్ట్ చేయాలంటే నేను వేసేసాను అనమాట. ఊరికే మళ్ళీ ప్యాకెట్ పక్కన పెడాల్సిందే కదా. నేను పన్నీర్ వేసేస్తున్నాను చూడండి. నేను పన్నీర్ మీ ఇష్టం, మీకు ఎంత కొంత తీసుకొని. నా కొడుకుకి పన్నీర్ అంటే చాలా ఇష్టం. వాడికి పన్నీర్ బిర్యానీ, పన్నీర్ పలావ్, పన్నీర్ బటర్ మసాలా అన్నీ కావాలంటాడు. స్కూల్కి ప్రతి ఒక్కటి ఏదో ఒక రకం తీసుకొని వెళ్తుంటాడు. వాడికి పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మా ఇంట్లో పన్నీర్ లేని ఉండదు. కంపల్సరీ ఫ్రిడ్జ్లో పన్నీర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా బాగా కలిపేసేసుకోండి. కొంచెం మగ్గనే అది. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకున్నాను. నాకు మొత్తం 9 గ్లాసెస్ పట్టినాయి అనమాట వాటర్. మీకు కావాలంటే బిర్యానీ అన్నం కూడా పెట్టి చేసుకోవచ్చు, బిర్యానీ రైస్ కూడా చేసుకోవచ్చు.
నేను మామూలు రైస్ వేసాను అనమాట. మీరు ఇప్పుడే ఉప్పు కూడా చూసుకోండి సరిపోయిందో లేదో. ఇదేమంటే మా కుక్కర్ పెట్టి నేను టేస్ట్ లేదో చూస్తాను అనమాట, సరిపోయింది కదా. కొంచెం ఉప్పేలా అనిపించింది. తొందరగా అయిపోతుంది ఇది. 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేద్దాము, తర్వాత చూపిస్తాను బిర్యానీ ఎలా వచ్చిందో. వచ్చేసి ఇప్పుడు పన్నీర్ బిర్యానీకి పెట్టేసాం కదా, ఆ విజిల్స్ వచ్చే వరకు మీకు పెరుపచ్చడి చూపిద్దాం అనుకుంటున్నాను. నా కొడుకు అయితే పచ్చిమిర్చి వేయకూడదు అంటాడు పెరుపచ్చడిలో, కాబట్టి నేను పచ్చిమిర్చి వేయట్లేదు. పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఉప్పు, పెరుగు, అంతే. చిక్కటి పెరుగు అనమాట. ఇది చూడండి వేసేస్తున్నాను. మీకు కావాలి, నాకైతే పెరుపచ్చడి మాకు కావాలి, దండిగా ఉండాలి. బిర్యానీ రెడీ అయిపోయింది, మనం ఓపెన్ చేసి చూద్దామా ఎలా వచ్చిందో. చూడండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది, హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట. చూడండి సేమ్ అలానే అనమాట. బయటికి పోయి డబ్బులు పెట్టే ఖర్చు కన్నా ఇది ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లో పిల్లలందరూ చేసి పెట్టచ్చు, చాలా ఇష్టంగా కూడా తింటారు. మీకు చేశాక నాకు కమెంట్ పెట్టండి ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ టేస్ట్ చేసి చూస్తాడు అనమాట, ఎలా ఉందని చెప్తాడు, తనకి తీసుకువెళ్ళి ఇస్తాను. ఇదిగోండి పన్నీర్ బిర్యానీ, పెరుగు పచ్చడి, ఆనియన్స్ విత్ లెమన్ అనమాట. కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం అలా పెట్టాను. ఇప్పుడు నా హస్బెండ్ టేస్ట్ చేసి చూస్తాడు, ఎలా ఉందో చెప్తాడు. అంటే తీసుకోండి, కాలుతుంది. సూపర్, చాలా బాగుంది.